పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదామిరం గ్రామ ప్రజలకు మైక్రో ఫిల్టర్ ప్లాంట్తో తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదామిరం గ్రామ ప్రజలకు మైక్రో ఫిల్టర్ ప్లాంట్తో తాగునీటి సమస్యలను శాశ్వత పరిష్కారం చూపుతుందని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. పెదామిరం గ్రామంలో 15 లక్షలతో నిర్మించిన మైక్రో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ను డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు సోమవారం ప్రారంభోత్సవం చేశారు. పంచాయతీ నిధులు 7 లక్షలతో పాటు 8 లక్షలు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు విరాళంతో మైక్రో ఫిల్టర్ బెడ్స్ నిర్మించారు. యూత్ క్లబ్ రోడ్, శ్రీ షిరిడి సాయి స్వర్ణ మందిరం దగ్గరలో ఎన్టీఆర్ కళావనం 70 లక్షలతో నిర్మించే భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. పంచాయతీ నిధులు 30 లక్షలు, ఎమ్మెల్యే విరాళం 40 లక్షలతో ఎన్టీఆర్ కళావనం భవనం నిర్మించనున్నారు. అటు భీమవరం ప్రజలకి ఇటు పెదామిరమే కాకుండా ఉండి ప్రాంతం వారందరికీ కూడా ఎప్పటి నుంచో ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి చక్కటి కళావేదిక అన్నది లేదు. రోజు థియేటర్ ఉంటే చాలా బాగుంటుంది, కనీసం ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా మంచిది లేదు. చిన్న నాటికలు ప్రదర్శించాలన్నా, ఒక మ్యూజికల్ నైట్ చేసుకోవాలన్నా ఇక్కడ కళాభిమానులు చాలా ఎక్కువ. అయినప్పటికీ చక్కటి ప్రాంగణం లేదు అని ఆ మధ్య నాటకోత్సవాలకు వెళ్ళినప్పుడు కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ నాటకోత్సవాల్లో వాళ్ళు రాయప్రోలు భగవాన్ రాజు గారు వీళ్ళందరూ కోరిన మీదట ఎందుకు మనం ఒక మంచి ఓపెన్ ఎయిర్ థియేటర్ త్వరగా ఏర్పాటు చేసుకోకూడదు అని చెప్పి అనుకోవటం, ఈ సైట్ని ఎంపిక చేసుకుని ప్లాన్లన్నీ రెడీ అయినాయి. ఇది పెదమేరం పంచాయతీ సహకారం కొంత, నా ఇద్దరు మిత్రులతో ఎంపీలతో మాట్లాడా, రాజ్యసభ ఎంపీలతో వాళ్ళ సహకారంతో. అలాగని పని ఆగదు, అది ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుంది. ఈలోపు పనులన్నీ మేము ప్రారంభించి దసరా నాటికి ఇక్కడ మళ్ళీ రాయప్రోలు గారు నాటకాలు వేసుకుంటానంటే దసరా నాటికి కంప్లీట్ చేయాలి అనేది మా ప్రణాళిక. తప్పకుండా అయిపోతుందని ఆశిస్తున్నాం. పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి పేరు మీద, ఎందుకంటే చరిత్రలోనే అతి గొప్ప కళాకారుడు నందమూరి తారక రామారావు గారు. చుట్టూ వాకింగ్ ట్రాక్, మంచి చిన్న ఎక్సర్సైజ్లు చేసుకోవడానికి ఓపెన్ జిమ్ లాంటిది కూడా వస్తుంది. సో ఒక వనంలో ఇది ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి దీనికి ఎన్టీఆర్ కళా వనం అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు పెదామిరం నిత్యం దినదినాభివృద్ధి చెందుతున్న గ్రామం. మంచినీటి అవసరాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఒక 1 మిలియన్ లీటర్స్ కెపాసిటీ ఉన్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆ స్నేహితుల సహకారంతో ఇవ్వటం జరిగింది. అలాగే ఈరోజు కెనరా బ్యాంక్ ఎండి గారు మరి ఈ ప్రాంతవాసి, ఆయన 25 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకి శాంక్షన్ ఇచ్చారు. ఈరోజు వారి చేతుల మీదుగా కూడా ఆయన ఇచ్చిన ప్లాంట్లో ఒక 3 ప్రారంభోత్సవం చేస్తాం. సాయంత్రం ఆకివీళ్ళలో ఒక గతంలో డంపింగ్ యార్డ్గా ఉన్న స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేయడానికి కూడా కెనరా బ్యాంక్ ఎండి సత్యనారాయణ రాజు గారి సౌజన్యంతో, కెనరా బ్యాంక్ సౌజన్యంతో ఒక 50 లక్షల రూపాయలు వారు దానికి ఇవ్వటం జరిగింది. అది ఈరోజు సాయంత్రం శంకుస్థాపన చేస్తాం. వీలైతే అక్కడికి కూడా రండి. దాన్ని కూడా మళ్ళీ ఒకేసారి ఓపెనింగ్ పెట్టుకుని మళ్ళీ
సత్యనారాయణ రాజు గారితో కలెక్టర్ గారితో ఆ 2 ఓపెన్ చేస్తాం. ఖచ్చితంగా దసరాకి అమలు చేసే దిశగా